నీట్ పరీక్ష లీకేజీ ఘటనపై విద్యార్థుల ధర్నా. సరే వాడు 720కి పోవడం కూడా జరిగింది కాబట్టి ఈవెన్ గ్రేస్ మార్కుల వల్ల అంటే ఎటువంటి కృషి లేకుండా కేవలం టైం అనే ఫ్యాక్టర్తో గ్రేస్ మార్కులతో 720కి 720 వచ్చిన 6 స్టూడెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా 715 కానీ 700 వచ్చిన స్టూడెంట్స్ దాదాపుగా 1500 ఉండడం వల్ల 690 మార్కులు వచ్చినా సరే మనకి 4000 ర్యాంకుకు పోవాల్సి వచ్చింది. దానివల్ల ఎంతో కష్టపడి 6వ తరగతి నుంచి 6, 7, 8, 9, 10, 11, 12 7 సంవత్సరాలు కష్టపడి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ కష్టపడి వాళ్ళ ఒక ఎయిమ్స్ అనే టార్గెట్తో ఎంతో కష్టపడి చదివి 680 మార్కులు తెచ్చుకున్నా సరే ఎయిమ్స్ రాని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రేస్ మార్కులు తీసిన వాళ్ళకి రీనీట్ పెట్టడం ద్వారా దాదాపుగా అందరికీ కూడా 1500 ర్యాంకులు ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలామందికి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి మన ఆల్ ఇండియా కోటాలో కానీ ఎయిమ్స్లో కానీ మన తెలంగాణ ఆంధ్ర నుంచి కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళొక్కడికే కాదు, ఇది ఉపయోగం అనేది ఏ ఒక్కడు ముందుకు వెళ్ళినా సరే లాస్ట్లో ఉన్న వాడికి కూడా ఉపయోగం జరిగే అవకాశం ఉంది. సో కొంతమంది తెలంగాణ నుంచి కనీసం ఒక 50 ఈ లెక్కన కనీసం 50 మంది విద్యార్థులకైనా సరే ఆల్ ఇండియా కోటాలకు వెళ్ళడం వల్ల లాస్ట్లో ఉన్న 50 మంది విద్యార్థులకి డెఫినెట్గా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశం కల్పించే సుప్రీంకోర్టు నుంచి డెసిషన్ రాకముందే ఈ గ్రేస్ మార్కులు అనే విధానాన్ని విత్డ్రా చేసుకొని వాళ్ళకి రీనీట్ పెట్టాలి అనే ఉద్దేశాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది. కాబట్టి థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ టు ద సెంట్రల్ గవర్నమెంట్, హెల్త్ మినిస్ట్రీ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అలానే మనకి ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది. దేని మీద అంటే పేపర్ లీకేజ్ అనేది మీద అది నిజమా కాదా అనేది తేల్చి దాంట్లో ఉన్న దోషుల్ని శిక్షించడం కానీ లేదా నీటి ద్వారా తీసేయడం ద్వారా మరికొంతమందికి కూడా అవకాశం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా కూడా ఆలోచించాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 6 పోయినా సరే 720కి 720 వచ్చిన 67లో 6 పోతే మనకి ఇంకా 61 మందికి 720కి 720 వచ్చిన ఛాన్స్ ఉంది. కాబట్టి మరి మనకు ఉన్న ఎయిమ్స్ ఢిల్లీనే తీసుకుంటే ఉన్న సీట్లు 50 కాబట్టి మరి ఎవరికి దక్కాలి అంటే 1.1, 1.2, 1.3 అని చెప్పి ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇది ఎందువల్ల జరిగింది ఇంతమందికి ఆ లాట్గా ఎందుకు జరిగింది అంటే దాదాపుగా 43-44 మంది విద్యార్థులకి ఫిజిక్స్ క్వశ్చన్లో మనకి మోడిఫై చేయడం వల్ల 44 మంది విద్యార్థులకి 720కి 720 వచ్చినాయి. కానీ ఒకటే స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫాల్స్ ఎలా అవుతుంది? ఏదైనా స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది, కానీ హౌ ఏ స్టేట్మెంట్ కెన్ బి ట్రూ అండ్ ఫాల్స్ ఇది అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే కొత్త ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం మనకి ఫస్ట్ కీ వచ్చింది దాని ప్రకారమే ఆ కీ ప్రకారమే మనకి కరెక్షన్ చేసి మళ్ళీ ర్యాంకుల్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా పాటించాల్సి हमें आगे बढ़ने का मौका दीजिए. थैंक यू. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ పి కీర్తి నివాస్. సో తెలంగాణ వచ్చి ఆల్రెడీ 10 years అవుతుంది. అంతకుముందు 15% సీట్స్ అనేవి మేము పంచుకున్నాం. బట్ ఇప్పుడు తెలంగాణ వచ్చి ఆల్రెడీ 10 years అయింది కాబట్టి ఆ 15% సీట్స్ అన్ని మా తెలంగాణకి కావాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే కాక మేము మా పేరెంట్స్ జాబ్ పర్పస్ మీద అట్లా 2 years బయటికి వెళ్ళినంత మాత్రాన మేము తెలంగాణ కాకుండా ఉంటామా? మా ఓటర్ ఐడి కానీ మా ఆధార్ కార్డ్ కానీ మొత్తం తెలంగాణలోనే ఉంది కదా, ఓట్ చేయడానికి వస్తుంది కానీ మాకు సీట్స్ రావు. సో వీ వాంట్ జస్టిస్. మేము తెలంగాణ కాబట్టి మా 50% కూడా మాకే కావాలి. థ్యాంక్ యూ. A very big thanks to the Central Minister and Prime Minister by taking off all the grace mark students ranks. It has benefited so many students, as our sir said. A very big thanks to them. Thank you.